చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. అదేంటో నా బాధ చెప్పుకుందామన్నా ఎలా చెప్పాలో తెలియంది. బాధ అనేది చాలా బరువైంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు కదా. నా జీవితంలో మాయా. హలో. ఇన్ని రోజులు పట్టిందా ఒక్క కాల్ చేయడానికి? ఏమైంది ఇప్పుడు? ఇన్ని రోజులు ఎలా ఉన్నాను నీకు ఎప్పుడు అనిపించలేదా? మా డాడీ నాకు మంచి సంబంధం చూశారు. వెల్ సెటిల్డ్ పర్సన్. ఆగస్ట్ 20th నా మ్యారేజ్. ఏం మాట్లాడుతున్నావే? నేను చెప్పా. ఓకే, ఇప్పటి వరకు నేను ఏం అడగలేదు. నాకు ఒక 30 నిమిషాలు టైం ఇవ్వు ప్లీజ్. సరే, ఎక్కడ కలవాలో చెప్పు. ఇంకెక్కడికి? మన రూమ్కే రా. ఓకే. అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? 2 నెలలైంది నిన్ను ఇలా చూసి. తెలుసు. నన్ను నేను కోల్పోయాను. ఇప్పుడు ఏం చేయమంటావు? మంచి మ్యాచ్ వచ్చింది, చేసుకుంటున్నా. తప్పేంటి? తప్పేంటంటే నువ్వు 30 minutes ఎందుకు రమ్మనో నాకు తెలుసు. పద. నీలో నా అమ్మని చూసుకున్నాం కదే. అమ్మ దూరమైనప్పుడు కూడా అంత బాధపడలేదే. కానీ ఈ మాట నువ్వు చూసావా? చచ్చిపోయానే. అసలు ఎలా అర్థం చేసుకున్నావు నన్ను? 30 నిమిషాలు నేను పిలిచింది దీనికి అనుకున్నావే? ఆఖరిసరిగా నిన్ను చూసుకుందామనే. అయినా ఏంటి? 7 అడుగులు వేయడానికి నువ్వు తెచ్చే 700 సరిపోతాయి అనుకుంటున్నావా? దేనికి పనికిరానంటావు? పో, అవసరం లేదు, పో. అసలు ఏమైందిరా నీ చెల్లికి? పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తుంది. అవునరా, అనిపించే కదరా, అందుకే మనందరిని వదిలేసి వెళ్ళిపోతుంది. నేనేం చెప్తున్నా అర్థం కావట్లే కదా. లైఫ్ కనపడలేదంటారు దాన్ని నాతో. 2 months నుంచి నరకం చూస్తే ప్రాణాలతో పోరాడుతుందిరా. నిజం చెప్పి నేను ఇబ్బంది పెద్ద ఇష్టం లేక తను నరకం చూస్తుందిరా. అది ఎక్కువ రోజులు మన మధ్య ఉండదురా. దానికి బ్లడ్ క్యాన్సర్ రా. చూపులే కదా నా మనసునిలా మార్చింది, నీ కోసమే కదా ఈ యుద్ధమంత చేసింది. మరిచి ఉండగలనా ఈ జన్మ, నువ్వు లేకపోతే ఎలాగమ్మా? ఊపిరాని
పుట్టినట్టుంది వీరమ్మా. ఎంతలాగా ఓర్చుకున్న కంట నీరు ఆగదే, వేదనంత నిండిపోయే వెలుగు చీకటాయనే, ప్రేమలోనే బాధ ఉంటదంటే నేను నమ్మనే, కాలమాగిపోయినట్టు ఉంది నువ్వు లేనిదే. ఎందుకు దాచా? నేనేం దాచలేదు. నటించుకో. నేనేం నటించట్లేదు. ఇదే నేను చూడకూడదు అనుకుంది. నేను మొదటిసారి ఎంత ఆనందంగా చూసానో చివరిసారి కూడా అలానే చూడాలనుకున్నా. నాకు నువ్వు కావాలి. నాకు నీతో బ్రతకాలని ఉంది.